హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. మార్నింగే ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళ యానివర్సరీ అని చెప్పి లేచేసానమాట. లేచి బయటికి రాగానే మా బాను కష్టపడుతూ ఉన్నింది ఇవన్నీ సర్దిపెట్టలేక. ఇంకా తనకి సరిగ్గా రావట్లేదు, ఇంకా నేను హెల్ప్ చేస్తా ఉండు అనేసి అన్నట్టుగా ఇంకా మొత్తం బెడ్ సెట్ చేస్తూ ఉన్నానమాట. ఇంకా ఇంట్లో ఎవ్వరు లేవలేదనమాట అప్పటికి. యాక్చువల్లీ అన్ని బాగుంటాయి, ఇవాళ ఏదో ఒక టెంపుల్కి వెళ్దాం అందరము కలిసి, కొంచెం దూరంగా ఉన్న టెంపుల్. సో ఏదో ఒకటి సెలబ్రేట్ చేద్దాం అనేసి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాము. బట్ అవన్నీ కుదరలేకపోయాయి అనమాట. ఎందుకంటే ఇంకా ఇంట్లో నేను మా ప్రసు ఇద్దరము కూడా మెన్సెస్ లో ఉన్నాం అనమాట. ఇంకా అందుకనే సాగర్ బాబు అర్జెంట్ గా పీలేరుకి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా అందుకనేసి అని అనమాట. ఇది చూడు ఒకసారి, అట్లా కాదు పెట్టాల్సింది. ఇది చెప్పేది నేను చెప్పేది పెళ్లి రోజు శుభాకాంక్షలుతా. బాగున్నావు అందంగా. స్నానం చేసుకోబో, గుడికి పోయి స్టాప్ అండి. సో చూసారు కదా, గుడికి మేము కూడా పోకూడదులే అనేసి అన్నట్టుగా చెప్తూ ఉండింది. ఇంకా సరేలే అనేసి నేనేమో ఇక్కడ ఇంకా హాట్ వాటర్ లో ఇంకా ఇలా హనీ వేసుకొని సో తాగుతున్నాను అనమాట. సో కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ లో ఇంకా రోజు మార్నింగ్ ఇలా తీసుకుంటూ ఉంటాను. రీసెంట్ గా అయితే ఇది స్టాప్ చేసేసి మార్నింగ్ టైమ్ లో జీరా వాటర్. ఈ మధ్య వీడియోస్ కి అయితే గ్యాప్ వచ్చేస్తుంది కదా, కొంచెం వర్క్ లో బిజీ ఉండి తర్వాత బాబుతో మెయిన్ నాకు కుదరట్లేదు అనమాట. సో ఇంకా ఎడిట్ చేసుకోవాలి. వీడియో పెట్టడం అంటే ఒక చిన్న విషయం కాదు కదా. సో వీడియో తీయడం ఒకటైతే తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఇంకా అన్ని చేసుకోవాలి కదా. సో అందుకనేసనే నాకు కొంచెం కుదరట్లేదు అనమాట, లేట్ అయిపోతూ ఉన్నాయి. బట్ లేట్ గా అయినా కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. వామ్ వాటర్ అయితే తాగేసిన తర్వాత పీలేరుకి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి. అందుకనేసని ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత ఆలోపు చూసారా ఇంకా బాబుని ఇలా ఉయ్యాలు ఊపుతున్నారనమాట. అత్తమ్మ బాను ఇద్దరు కూడా ఇంకా ఊపుతున్నారు. ఇంకా నేను కూడా దోశ వేసేసుకున్నా. అప్పటికే చాలా లేట్ అయిపోయింది టైం. ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అన్నట్టుగా తెచ్చుకునేసానమాట. ఏం కరెంట్ వేసుకున్నాం అటు నానా. యాభై ఇంకా 80 రూపాయలు 100 రూపాయలు చాలా కానీ పట్టు పట్టు ముందర సరిగ్గా వెళ్ళక చూపి నాన్న ఎట్లా పాటు ఉమ్మ పెట్టు. ఇంకా అలా బాబు నూపుతూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏమో ఇక్కడ చూసారా మా అత్తమ్మ ఇంకా సాగర్ ఇంకా ప్రసు బాను మేమందరం కూర్చొని ఇలా ముచ్చట్లు పెట్టుకొని ఉన్నాం అనమాట. రోజులు హాస్టల్లో ఉన్నిందనమాట పీలేరులో. ఇంకా ఇప్పుడేమో అక్కడ ఉండలేకపోతుంది. సో అందుకనేసని ఇంక ఇక్కడ వేరే స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనేసి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాము. డిస్కషన్స్ లో మేముంటే ఇక్కడ చూసారా పార్థు స్నానం చేపించుకొని వచ్చాను పార్థుకి. ఇంకా లోపలికి వెళ్ళేసి వాళ్ళ బాబాయ్ టీషర్ట్ ఉంటే అది తెచ్చేసుకున్నాడు అనమాట. ఇంకా అందుకనేసని ఇక్కడ వాళ్ళ బాబాయ్ వేస్తూ అలా ఆడుకుంటూ ఉన్నారనమాట.
వాడు చూడాడా. అది కాక అది వైట్ టీ షర్ట్ అవ్వడంతో ఇంకా చూడడానికి నిజంగానే పిల్ల దయ్యంలాగా కనిపిస్తూ ఉన్నాడు. భలే క్యూట్ గా ఉన్నాడు. ఇంకొంచెంసేపు అలాగే ఆడుకొని ఇంకా తర్వాత రెడీ చేపించేసామన్నమాట. ఇంకా వెళ్దాం అనేసి అన్నట్టుగా. సాగర్ ఏమో కార్ తీసుకురావడానికి వెళ్ళాడా. ఇంక ఇక్కడ చూడండి పార్తు ఆడవాడు లేసి. పార్తు బాయ్. నేను బాను బాయ్ పోతాను. రానన్నా. ఏయ్ పదాం రా. బాయ్. పార్తుని చూసారా, రమ్మంటే రాకుండా ఇంకా అక్కడే ఉంటాడంటే వాళ్ళ బాబాయ్ పిన్ని దగ్గర. ఇంకా స్టెప్స్ దగ్గర కూర్చొని అక్కడక్కడే ఆడుకుంటూ ఉన్నాడు. నేను బ్యాగ్ ఎత్తుకొని బాయ్ చెప్తున్నా కూడా రావట్లేదు అనమాట. మామూలుగా స్లిప్పర్స్ వేసుకుంటే చాలు ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాం అనేసి అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడేమో ఆటల్లో మునిగిపోయి రాకుండా అక్కడే ఉండిపోయాడు. అండ్ ఇవాళ మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక 2 వర్క్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే అక్క వస్తుంది. ఇంకా అక్క ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది ఇంటికి, అందుకనేసి అని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే పీలేరులో బ్యాంక్లో నాకు వర్క్ ఉందన్నమాట, సంథింగ్ కొంచెము. ఇంకా అందుకనేసి అని బ్యాంక్లో వర్క్ ఉంది కదా, ఎలాగో సరి చూసుకొచ్చేద్దాంలే అనేసి అన్నట్టుగా వెళ్తూ ఉన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూసారా క్లైమేట్ 11-12 అవుతున్నా కూడా ఎంత కూల్గా ఉండిందో అసలు. ఒక 4 days నుంచి కూడా ఇలాగే ఉంది. అండ్ ఇంక ఇవాళ కూడా కూల్గా ఉండింది. సర్లే అనేసి అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాము. అసలు మదనపల్లిని మినీ ఊటీ అంటారు కదా, ఇంకా అలానే ఉంది నిజంగానే. హార్స్ హిల్స్ దగ్గరలోనే ఉంటది. ఇంకా ఎప్పుడు కూడా మాక్సిమం కూల్గా ఉంటుంది అనమాట ఇలాగా. ఇంకా అందుకనేసనే మాకు చలితో తిప్పాలన్నమాట కొంచెం. ఇవన్నీ ఇలా ఉండగా ఇంకా పార్తు ఏమో అసలు కూర్చోడనమాట. అవి పీకాలి ఇవి పీకాలి, అది తిప్పాలి ఇది నొక్కాలి అనేసి అన్నట్టుగా ఆడుతూనే ఉంటాడు. హై ఫై ఇవ్వు, హై ఫై ఇవ్వు, పట్టు హై ఫై. వద్దు వెళ్ళిపోయి. ఇది ఒక ప్యాకెట్ ఇచ్చేసేది. ఇంకా ఇంటికి దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక బేకరీ ఉంటుందన్నమాట. ఇంకా నేహ కూడా ఉంది కదా ఎలాగో అని చెప్పి ఇంకా స్నాక్స్ తీసుకెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా పక్కన బ్లాక్ గా ఉంది అసలు పిల్లది, ఎంత భయంగా ఉందో కానీ క్యూట్ గా ఉంది చిన్నగా. ఇంకా దాన్ని పట్టుకురావడానికి వెళ్తుంటే సాగర్ అది వెళ్ళిపోయింది అనమాట. ఇంక ఇక్కడ చూసారా ఇంటికి రాగానే అమ్మ ఏమో రోడ్లోనే ఉన్నారనమాట, తింటూ ఉన్నారు యాక్చువల్లీ. కానీ మేము రాగానే ఇంకా అలానే చేయగడుక్కొని వచ్చేసారు. నేహా ఆమ్ తింటాను. ఆమ్ ఏ అక్క పడుకో ఉంది. బాగున్నావా? బాబో అంటాడు. సాగర్ ఎక్స్ప్రెషన్ చూసారా, ఇంకా ఇంకా ఎన్ని డేస్ ఉండాలరా బాబు అనేసి అన్నట్టుగా ఉంటారు ఈ అబ్బాయిలంతా ఎప్పుడూ కూడా. మనం మాత్రం పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంవత్సరాలు ఇంకా మంది ఇల్లు అన్నట్టుగా మనమే కన్వర్ట్ చేసేసుకోవాలి. బట్ వాళ్ళు మాత్రం సంవత్సరానికి ఒక 4 రోజులు రావాలన్నా కూడా ఎంత బాధపడుతూ వస్తారో అసలు. ఒక సంక్రాంతికి ఏమో హార్ట్ఫుల్ గా ఒక 10 రోజులు ఉంటారు, మిగతా అన్ని డేస్ ఎప్పుడెప్పుడు ఈ రోజు వచ్చామా రేపు వెళ్ళిపోయామా అనేసి అన్నట్టుగా ఉంటారు వీళ్ళైతే. ఇంకా సేమ్ సాగర్ కూడా అంతే. ఇంకా ఇంటి దగ్గర ఉంటే మంచిగా గ్రౌండ్కి వెళ్ళొచ్చు రోజు అనేసి అన్నట్టుగా ఉంటాడు. ఇక్కడ ఉంటే టైం పాస్ అవ్వదు కదా అనేసి అన్నట్టుగా యాక్ట్ చేస్తుంటాడు. ఏయ్ ఏం చేస్తాను? ఇప్పుడు ఎక్కించుకోండి బాబుని సైకిల్లో, కూర్చోబెట్టమా.
చాలే హార్ట్ మై సిస్టర్ హార్ట్ నాకు తెచ్చింది. చాలే ఊరికే అటు ఇదిగా. అండ్ ఈ శారీస్ చూసారా, ఇంకా అక్క ఏమో తీసుకొచ్చిందనమాట, తను కట్టుకోలేనని చెప్పి కొత్త శారీసే ఇంకా అలానే పెట్టినిందంట. అందుకనేసి అని ఇంకా నాకు తెచ్చిస్తే నేనేమో స్టైల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా లిప్స్టిక్స్ కూడా అక్కడ ఉంటే ఇంకా వేసుకొని అన్ని కూడా ట్రై చేస్తూ ఉన్నాయి. ఇలాగా ఎన్ని శారీస్ ఉన్నా ఎన్ని బట్టలు ఉన్నా కూడా మళ్ళీ ఇలా అక్కలు తెచ్చిస్తే వాటిని తీసుకుంటూ ఉంటాం అనమాట మా చెల్లెళ్ళము. అక్కలుంటే చెల్లెళ్ళకి ఇలాంటి లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. పడుకో పడుకో చూడు చూడు ఆడ మాత్రమే ఎక్కువ వర్క్ ఉందా? సరే. అండ్ ఇక్కడ చూసారా అమ్మ వాళ్ళవి వర్క్ శారీస్ అన్నీ ఉంటే ఇంకా నేనేమో వాటిని లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుందామా హాఫ్ శారీస్ కుట్టించుకుందామా అని అన్ని వెతుక్కుంటూ ఉన్నాను. సో నాకు కావాల్సిన కలెక్షన్ అన్ని తీసేసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గర. ఇంకా అక్కకు కావాల్సినవన్నీ అక్క తీసేసుకుంది. పీకేసా పీకేసా బట్టలు పీకేసా. స్వామి బస్సా ఉయ్యాల ఊరింటి వస్తాండి పాప వెనకాల కూర్చొని నవ్వుతా అంటే ఓ నినిపిస్తాను ముందరికి. బస్ అంతా ఈ పాప నవ్వులే. ఆ బస్సా. ఇదైతే నెక్స్ట్ డే నేను చెప్పాను కదా నాకు బ్యాంక్లో వర్క్ ఉంది అనేసి అన్నట్టుగా. ఇంకా బ్యాంక్లో వర్క్తో పాటు ఇక్కడ ఏమంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నామన్నమాట. ఏమంటే ఇప్పుడు స్కీమ్ ఒకటి వచ్చింది కదా, ఎవ్రీ మంత్ 18+ ఇయర్స్ ఉన్న ఉమెన్స్ అందరికీ కూడా మంత్లీ 1500 వస్తుంది అనేసి అన్నట్టుగా. ఇంకా అందుకనేసనే దానికి అప్లై చేసుకుందాం అనేసి అని నేను అక్క ఇద్దరం వచ్చాము. ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ట్రెండ్స్కి వెళ్ళాము. ఇంకా ట్రెండ్స్లో అక్క ఏమో షాపింగ్ చేస్తుంటే నేనేమో ఇంక ఇలా వీడియోస్ తీసుకుంటూ మిర్రర్లో ఫోజులు కొడుతూ ఉన్నాను అనమాట. సో ఈవినింగ్ వరకు అలా ఇంకా అందరము కలిసి టైం స్పెండ్ చేసాము. ఇంకా నైట్ కంతా మళ్ళీ అక్క కూడా బయలుదేరేస్తుంది. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా నేనైతే నైట్ డ్రెస్లోనే ఇంకా టీషర్ట్ ప్యాంట్ వేసేసుకొని దాని మీద స్వెటర్ వేసేసుకున్నా. అంటే ఫుల్ చలిగా ఉన్నిందనమాట. ఇంకా అందుకనేసనే ఇంకా ఇక్కడ కారు ఎక్కితే మబ్బే కదా ఇంటికాడ దిగుతాము అనేసి అన్నట్టుగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడేమంటే నైట్ పిన్ని కిందేమో మంచిగా ఫ్రైడే అనమాట నెక్స్ట్ డే మంచిగా అలుకుతారు, మంచిగా చేస్తారనమాట ముందర. కానీ ముగ్గు వేయడం సరిగ్గా రాదు పాపం తనకి, ఏదో చిన్నగా అట్లా వేసేస్తుంది. ఇంకా అందుకనేసని నేను వేస్తా ఈ పిన్ని అనేసని పైనుంచి వచ్చి మరీ వేస్తున్నా అనమాట. టైం అప్పటికి 10:30 or 11 అవుతూ ఉన్నింది. సో ఇది హాఫ్లో ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. తర్వాత లోపల షేడింగ్స్ అన్ని చేసా. సో చూసారు కదా ఫైనలీ ఇంకా ఇంటికి వెళ్ళేసి అయితే ఇలా వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా ఛాలెంజ్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మన ఛానల్ ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అప్పుడే కదా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇంకా ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.